చెన్నైలోని పద్మాలయ స్టూడియో కార్యాలయంలో హీరో కృష్ణ ఎదురుగా కూర్చొని కథ చెప్తున్నారు దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి. వారిద్దరి కాంబినేషన్లో అంతవరకు చాలా చిత్రాలు వచ్చాయి, బాగా ఆడాయి కూడా. అందుకే తీయబోయే కొత్త సినిమా కూడా సక్సెస్ కావాలని ఓ విభిన్నతమైన కథను ఎన్నుకున్నారు దర్శకుడు పిసి రెడ్డి. అక్కినేని సావిత్రి జంటగా నటించిన మూగ మనసులు, హిందీలో రాజేష్ ఖన్నా హీరోగా చేసిన మెహబూబా చిత్రాల ఆధారంగా పిసి రెడ్డి శ్రీమతి లలిత తయారు చేసిన కథ అది. స్టోరీ నెరేషన్ పూర్తి చేసి ఎలా ఉంది అన్నట్లు కృష్ణ వైపు చూశారు పిసి రెడ్డి. కథ బాగుంది, నా పాత్ర బాగుంది, హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంది. హీరోయిన్గా ఎవరిని అనుకుంటున్నారు అని అడిగారు కృష్ణ. వాణిశ్రీని హీరోయిన్గా తీసుకోవాలని పిసి రెడ్డి మనసులో ఉన్న ఆ మాటను బయటకు చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే ఆ సమయంలో హీరో కృష్ణకు వాణిశ్రీకి మధ్య మాటలు లేవు. తెలుగు సినీ కళాకారులు వైజాగ్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తమ దేవదాసు చిత్రం గురించి ఆమె అసందర్భంగా ప్రస్తావించడంతో కృష్ణ విజయ్ నిర్మల ఆగ్రహించారు. వాణిశ్రీ మధ్య ఆర్టిస్టు అసోసియేషన్ ఫిర్యాదు కూడా చేశారు. ఈ సంఘటన తర్వాత కృష్ణ విజయ్ నిర్మల వాణిశ్రీల మధ్య దూరం పెరిగింది. ఈ కారణంగానే చీకటి వెలుగులు చిత్రం తర్వాత కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. ఈ విషయమంతా పిసి రెడ్డికి తెలుసు కనుక వాణిశ్రీ పేరు ప్రస్తావించడానికి సందేహించాడు. ఇంతలోనే కృష్ణనే వాణిశ్రీని తీసుకోండి, విభిన్న మనస్తత్వాలు కలిగిన ఈ రెండు పాత్రలను ఆమె సమర్థంగా పోషించగలదు అన్నారు. కానీ మీరు ఆమెతో అని పిసి రెడ్డి ఏదో అనబోతుండే. వ్యక్తిగత జీవితం వేరు, వృత్తి జీవితం వేరు, ఆమెనే తీసుకోండి అని చెప్పారు కృష్ణ. వాణిశ్రీ దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పారు పిసి రెడ్డి. హీరో కృష్ణ రికమెండ్ చేయడంతో వాణిశ్రీ కూడా వెంటనే సరేనన్నారు. అలా వారిద్దరూ కలిసి నటించిన ఆ చిత్రం పేరు జన్మ జన్మల బంధం. ఇందులో ఒకరిని విడిచి మరొకరు ఉండలేని ప్రేమికుల పాత్రలను కృష్ణ వాణిశ్రీ పోషించారు. షూటింగ్ సమయంలో పాత్రల్లో ఎంతో లీనమై నటించేశారు. అయితే షాట్ పూర్తి కాగానే వారిద్దరు మాట్లాడుకోకుండా చెరో పక్క కూర్చునేవారు. చూసేవారికి ఇదంతా విచిత్రంగా అనిపించేది. మరో విషయం ఏంటంటే హీరో కృష్ణకు నీటి గండం ఉంది, జాగ్రత్త అని వాళ్ళ అమ్మ నాగరత్నమ్మ తరచూ హెచ్చరిస్తుండేవారు. జన్మ జన్మల బంధం కోసం హూకినకల్ జలపాతంలో కృష్ణ వాణిశ్రీ మీద ఓ సీన్ తీశారు దర్శకుడు. నీళ్లలో వాణిశ్రీ ఉంటే ఆమె మీదకు వంగి కృష్ణ కౌగిలించుకునే షాట్ ఒకటి ఉంది. కృష్ణకు నీటి గండం ఉందని వాణిశ్రీకి కూడా తెలుసు. అందుకే ఆయన బరువుని భరిస్తూ నీళ్లలో కొట్టుకోపోకుండా ఆయన్ని జాగ్రత్తగా పట్టుకున్నారు వాణిశ్రీ. నటీనటులు అన్నాక కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వస్తూనే ఉంటాయి. కానీ సినిమా కోసం వాటన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళిద్దరూ జోడిగా నటించడం విశేషం.